హాయ్ గైస్ వెల్కమ్ టు ఏ పాఠశాల. ఈరోజు మనం పర్సంటేజ్ గురించి తెలుసుకుందాం విత్ విజువల్ యానిమేషన్. ఈ వీడియో చూసేవాళ్ళు మీకు పర్సంటేజ్ అనేది ఎందుకు యూస్ చేస్తాం విత్ విజువల్ యానిమేషన్తో చూద్దాం ఈ వీడియోలో. పర్సంటేజ్ అంటే లిటరలీ సింపుల్ గైస్, పర్ 100. మీకు ఒకవేళ తెలుగులో కావాలంటే ఇక్కడ మీరు లాంగ్వేజ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని తెలుగులో కూడా చూడొచ్చు. నేను ఈ వెబ్సైట్ లింక్ లాస్ట్లో ఇస్తా. నాకు ఇన్స్టాగ్రామ్ మెసేజ్ చేస్తే నేను ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా లైక్ ఇన్స్టాగ్రామ్ నా ఐడి కూడా ఇస్తా. కావాలంటే మీరు నాకు మెసేజ్ చేస్తే నేను వెబ్సైట్ లింక్ మీకు సెండ్ చేస్తా. ఎందుకంటే ఇంకా హోస్ట్ చేయాలా ఈ వెబ్సైట్. హోస్ట్ చేశాక మీకు లింక్ పంపిస్తా మెసేజ్ చేస్తే ఇన్స్టాగ్రామ్లో. గైస్, పర్సంటేజ్ లిటరలీ మీన్స్ ఫర్ ఎవరీ 100 ఇమాజిన్ ఏ చాక్లెట్ బార్ విత్ 100 పీసెస్. అంటే ఈ చాక్లెట్ బార్ 100 పీసెస్ అనుకోండి. చాక్లెట్ బార్ అనుకోండి, ఇందులో 100 పీసెస్ అనుకోండి. మొత్తం ఒక్కో పీస్. ఈ మొత్తం 100 పీసెస్ ఉన్నాయి అనుకోండి. అంటే పర్సంటేజ్ అంటే ఏం లేదు గైస్, ప్రతి 100లో ఎంత భాగం. పర్సంటేజ్ అంటే 100లో ఎంత భాగం అనేది పర్సంటేజ్ అంటాం, క్యాలిక్యులేట్ చేస్తాం. నేను 100 ఎందుకు తీసుకుంటామంటే 100 అనేది క్యాలిక్యులేషన్కి ఈజీ అవుద్ది మనకి. సమ్ నెంబర్ ర్యాండమ్ నెంబర్ తీసుకొని 135 అట్లా ఏదో ర్యాండమ్ నెంబర్ తీసుకుంటే మనకి 135లో 10% అనేది ఎంత చెప్పలేం. అంటే ఆలోచించాలి, చెయ్యాలి. అదే మనం 100లో 10% ఎంతంటే చెప్పేస్తాం, 10 రూపీస్. అందుకని మనం 100 అనేది తీసుకుంటాం స్టాండర్డ్ బేస్ కింద. ప్లస్ ఇప్పుడు ఇందులో మన యానిమేషన్ ద్వారా చూద్దాం. ఇది 100 పీసెస్ అనుకోండి. 25% అంటే 100లో ఇదిగోండి 25 పీసెస్. 25% ఈజ్ ఏ 1/4 అంటే క్వార్టర్ అని కూడా మనం చెప్పొచ్చు. 25% అందులో 50% అంటే చాక్లెట్ బార్ 50% ఫిల్ అయిపోయింది. 75% అంటే 75 బార్స్ ఫిల్ అయిపోయినాయి. 100 అంటే మొత్తం 100 ఫుల్ హోల్. 100 ఈజ్ ద హోల్ థింగ్. దీనికి ఫార్ములా కూడా చూపిస్తా. మీరు ఇక్కడ స్క్రోల్ కూడా చేయొచ్చు ఎంత పర్సెంటేజ్ ఉందో. ఇక్కడ మీరు చదవచ్చు థియరీ ఇంకొంచెం. మన నెక్స్ట్ లెసన్లోకి వెళ్దాం. ద ఫార్ములా, ఇది పర్సంటేజ్ ఫార్ములా గైస్. మీకు ఈ ఫార్ములా మీకు వస్తే మీరు పర్సంటేజ్ ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. పర్సంటేజ్ కంటే ఏం లేదు, పర్సంటేజ్ ఈక్వల్స్ టు పార్ట్ బై హోల్ ఇంటూ 100. మీకు అర్థం కాకపోతే ఇక్కడ తెలుగులో అంటే కొంచెం తెలుగులో ఇంకా మీనింగ్ అర్థం కావాలంటే తెలుగులో చేసుకోవచ్చు. ఇది పర్సంటేజ్ మీనింగ్ తెలుగులో అంటే ఎంత భాగం బై 100. అంటే ఇక్కడ మీరు బార్ తీసుకోండి. ఈ బార్ మొత్తం 60, దీని హైట్ మొత్తం 60 అనుకోండి. ఇందులో 60 అనుకోండి, అందులో 45% అంటే భాగం. 45/60 మనం పర్సంటేజ్ 100 క్యాలిక్యులేషన్ చేస్తాం కాబట్టి ఇంటూ 100. మీకు వచ్చేది ఎక్కడ చూపిస్తా. ఇదిగోండి, భాగాన్ని మొత్తంతో భాగించాలి. భాగం దేంతో భాగించాలి? మొత్తంతో. అంటే 45/60. దీని వాల్యూ వచ్చింది 0.75. దీన్ని ఏం చేయాలి? మనం ఇంటూ 100 చేయాలి. మన పర్సంటేజ్ 75%. అంటే ఈ బార్ మొత్తం 75% ఫిల్ అయ్యి ఉంది. సపోజ్ మీకు ఇంకా క్లారిటీగా అర్థం కావాలంటే 20%. 20 అంటే ఈ 20 ఫిల్ చేసా, అందులో 33%. 15 అంటే 25%. మీకు ఈ వెబ్సైట్ లాస్ట్లో నా ఇన్స్టా ఐడి ఇస్తా. అందులో మెసేజ్ చేస్తే నేను అప్పుడే హోస్ట్ చేసి నీకు లింక్ పెడతా. అంటే మనం చాలా ఫార్ములాస్ ఉంటాయి ఇందులో. ఒకసారి పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయమంటాడు, లేదంటే పార్ట్ అంటే ఎంత పార్ట్ ఫైండ్ అవుట్ చేయమంటాడు, లేదంటే హోల్ అంటే మొత్తం ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఇది పార్ట్‌కి ఫార్ములా. అంటే మీకు 60 యాపిల్స్‌లో 50% కావాలి. అంటే మన పార్ట్ కొంచెం ఇంత పార్ట్ కావాలి. ఇదిగోండి, ఫస్ట్ పర్సంటేజ్ అంటే ఎంత ఇచ్చాడు? మనకి 50% ఇచ్చాడు. అందులో 15 డివైడెడ్ బై 100 0.5. దాన్ని మొత్తంతో ఇంటూ చేయాలి. 0.50 into 60 equals to 30. You need 50% of 60 apples. అంటే నాకు ఒక పార్ట్ కావాలంటే 30 యాపిల్స్ కావాలి. 50% ఆఫ్ 60 అంటే
30 యాపిల్స్ కావాలి నాకు ఇవ్వాలి. అట్లా ఇది హోల్ ఫార్ములా మీరు క్యాలిక్యులేట్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టెప్ పార్ట్ బై పర్సెంటేజ్ ఎంత పర్సెంటేజ్ ఓకే నేను ఇందులోకి 25 వేస్తున్నా. 25 ఈజ్ 50% ఆఫ్ మిస్టరీ టోటల్. ఫైన్ 1% 25 by 50 equals to 0.5 into 100 equal 50. Now shortcuts tricks guys. Shortcut అంటే 50% అంటే వాట్ ఈస్ 50% ఆఫ్ 20 అంటే పార్ట్ కనుక్కోవాలి. 20లో 50% ఎంత ఇదిగోండి అంటే 10% అంటే 10 20 by 2 ఈక్వల్స్ టు 10 అంటే 50 అనేది మనం 1/2 కింద తీసుకోవచ్చు. మీకు ఫార్ములా కూడా పైన పాటలో చూద్దాం. ఇక్కడ మన పర్సెంటేజ్ ఎంత 50%, టోటల్ ఎంత 20, 10%, అది 10 సారీ 10 ఇదిగోండి అట్లా. వాట్ ఈస్ 25% ఆఫ్ 20 5 2 అంటే ఏం లేదు గైస్. 50 అంటే మనకి 1/2, 25 అంటే 1/4, 33.3 అంటే 1/3, 12.5 అంటే 1/8. అంటే ఈ మెంటల్ ట్రిక్స్ అంటే అండ్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ అంటే మన శాలరీ హైక్. మనకి ఇప్పుడు 10,000 శాలరీ ఉంది. 10,000 శాలరీలో మనకి ఎవరైనా 20% హైక్ ఇచ్చారు. ఎట్లా 20% హైక్ అని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు? ఏం లేదు, జస్ట్ మన 10,000 ఇంటూ 20% అంటే 1.20 చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. 100 ప్లస్ 20% అంటే 20% ఇంక్రీజ్ అయింది అంటే 100 ఇంటూ 1.20 ఈక్వల్స్ టు 120. అట్లా డిస్కౌంట్ అంటే మనకి తగ్గింది. 100లో 120% డిస్కౌంట్ ఇచ్చారు మనకి. దీని ఒక ఐటమ్ ప్రైస్ 100 రూపీస్ అనుకోండి, అందులో 20% డిస్కౌంట్ ఇచ్చారు. ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి? 100 ఇంటూ 0.80 చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది 80. జస్ట్ దట్స్ ఇట్. ఇది ఇంకో టైప్ ఆఫ్ ఫార్ములా. మీరు ఎట్లా చేసినా సేమ్ ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ సక్సెసివ్ అంటే సపోజ్ అందరూ ఆలోచిస్తారు. ఇప్పుడు 100 25% ఇంక్రీజ్ చేసాం, దాని తర్వాత 25% డిక్రీజ్ చేసాం. ఇప్పుడు దాని వాల్యూ ఎంత? చాలామంది ఏం చెప్తారు 100 అని చెప్తారు, కానీ అది రాంగ్. ఫస్ట్ 100ని 25% ఇంక్రీజ్ చేసాం, ఎంత అయింది? 120 అయింది. దాని తర్వాత మళ్ళీ 25% చేసామనుకో డిక్రీజ్, దాని వాల్యూ 96 అవుతుంది. చూసారా మళ్ళీ 100 రాలా? ఎందుకంటే మనం పెరిగిన వాల్యూకి 20% డిక్రీజ్ చేసాం. అంటే సేమ్ ఏం లేదు, నేను చెప్పాను కదా 100 ఇంటూ 1.20 చేస్తే మీకు ఒక 30% ఉంది అంటే 1.30. ఒకవేళ 40% ఉంది 1.40. అట్లా డిక్రీజ్ చేయాలంటే మీరు 1లో నుంచి అదే 25% అంటే ఎంత? 1లో 1 మైనస్ 25% ఎంత? 0.80. అట్లా 30% అంటే 0.70, 50% అంటే 0.50. ఇట్లా వేసేది ఫార్ములా. మీరు ఇది బేస్ ఫార్ములా, నేను చెప్పిన షార్ట్ కట్. ఇది మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. సపోజ్ ఒక క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఏ స్టూడెంట్ స్కోర్ 30 మార్క్స్ అండ్ ఫెయిల్స్ బై 10 మార్క్స్. 30 మార్క్స్ వచ్చినాయి కానీ ఇంకో 10 మార్క్స్ వాళ్ళు ఫెయిల్ అయిపోయాడు. అంటే పాస్ మార్క్స్ 40% అనుకోండి. ద పాసింగ్ పర్సంటేజ్ ఈస్ 40%. వాట్ ఆర్ ద మ్యాక్సిమం మార్క్స్ అంటే 40% పాస్ మార్క్స్ అంట. అంటే మనకి
మార్క్స్ 40 మార్క్స్ వస్తే పాస్ అవుతారు. పర్సెంటేజ్ కూడా 40%. అంటే మనం ఇందులో సెమికోలన్ అంటే 100. మాక్సిమం మార్క్స్ 100 మార్క్స్‌కి ఎగ్జామ్. యాహ్! రైట్. ఇది మొత్తం 100. అందులో 40 మార్క్స్ అంటే 40%. అట్లా. ఇయన్నీ ఇంకా నెక్స్ట్ క్వెషన్స్ ఉన్నాయి. మీరు సాల్వ్ చేస్తే అయిపోద్ది. ఇదంతా మెంటల్ షార్ట్ కట్స్ ఇవన్నీ. ఒకసారి నాకు ఇన్‌స్టాలో మెసేజ్ చేస్తే నేను వెబ్‌సైట్ లింక్ ఇస్తా. నా ఇన్‌స్టా ఐడీ కూడా డిస్‌ప్లే చేస్తా అక్కడ. చూసుకోవచ్చు. చూసుకొని మెసేజ్ చేయండి గైస్. దిస్ ఈస్ ద వీడియో గైస్ పర్సెంటేజ్ మీద. పర్సెంటేజ్ చాలా ఇంపార్టెంట్ యాప్టిట్యూడ్‌లో. మీరు ఒక్కసారి ఈ వెబ్‌సైట్ ద్వారా చూస్తే మీకు ఇంకా ఈజీగా అర్థమవుద్ది పర్సెంటేజ్ ఎందుకు యూజ్ చేస్తామో. థ్యాంక్ యూ గైస్.